మీ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇంట్లో అయితే పూజ అయిపోయింది. సో ఇది అయితే పోషమని చేయడానికి అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా రండి. సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న పోషమ్మ తల్లి టెంపుల్. మా దగ్గర ఇంకా నెక్స్ట్ లైన్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. సో ఆల్రెడీ 3 days బ్యాకే మా అత్తయ్య వాళ్ళు పోషమ్మని చేసి వచ్చేసారు మార్కెట్ దగ్గర ఉన్న పోషమ్మ గుడికి. సో ఎవరైతే వెళ్ళి చూడలేదో నా షార్ట్స్లలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీ ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ పిల్లలు అయితే లేరు ఈ బ్లాగ్లో, ఎందుకంటే వాళ్ళు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నారు. సో మేమే ఇంట్లో నార్మల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో గుడికి అయితే వెళ్ళొచ్చేసాను. సో వచ్చుడుతోనే వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఏమేమి చేస్తున్నాను చూపిస్తా. సో ఇదైతే బూరెల కోసం, అండ్ ఇది పులిహోర చేస్తున్నాను. ఇక్కడ మామిడికాయ పప్పు. సో ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంక ఇక్కడ అన్నం వండి పెట్టాను. సో ఇంకా ఏది కాలేదు. సో అయినా ఇదంతా చూపిస్తాను. గారెలు కూడా వేస్తున్నాను. జస్ట్ కొన్ని గారెలే వేసాను, ఎందుకంటే అంత తినరు మా ఇంట్లో గారెలు. సో నాకు మాత్రమే ఇష్టం. సో నా మందం అయితే గారెలు వేసుకున్నాను. మా హస్బెండ్కి స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన కోసం బూరెలు చేస్తున్నాను. పులిహోర అయితే అయిపోయింది, అన్ని వంటలు అయితే అయిపోయినాయి దాదాపు. ఇప్పుడు పులిహోర ఒక్కటి కలపడం ఉంది. సో అది కూడా కనిపిస్తుంది. హాయ్ గాయ్స్. సో స్పెషల్స్ అన్నీ అయ్యేసరికి చాలా టైం అయితే అయిపోయింది. సో ఏమేమి వండాలో చూపిస్తారండి. సో ఉగాది పచ్చడి, మామిడికాయ పప్పు, వైట్ రైస్, ఇది మామిడికాయ పులిహోర, బూరెలు, గారెలు, బొబ్బట్లు. సో ఎలా ఉన్నాయి మా ఐటమ్స్ అన్ని డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చాక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.